హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు పత్రికల్లో వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇక వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మొత్తం 23 రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పత్రికా ప్రకటన రూపంలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్రింద పేర్కొన్న ఖాళీలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీ చేయడమైనదని జిల్లా ఉపాధి కల్పనాధికారిని శ్రీమతి వేల్పుల విజేత తెలియజేశారు అనేసి ఇక్కడ ప్రముఖ న్యూస్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ లిస్టు చూసుకుంటే 23 రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. వీటిలో మీరు ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల వివరాలు చూసుకోవచ్చు. 21వ నెంబర్లో ఉన్నాయి. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం ఉండదు. 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఇవి 11 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వార్డు బాయ్ పోస్టులకు కూడా 10వ తరగతి అండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ గుర్తింపు ఉన్న సంస్థ నుంచి తీసుకొని ఉండాలనేసి ఇచ్చారు. దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే ఉంది 10వ తరగతితో పాటుగా. కాబట్టి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మాత్రం కేవలం 10th క్లాస్ అర్హత అయితే అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ కూడా చూడొచ్చు మీరు, బుక్ బేరర్ అనేసి ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ బుక్ బేరర్ అనే పోస్టులు టోటల్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి 10th క్లాస్ కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకేమో డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. కంప్యూటర్పై టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కాబట్టి. ఇవి మొత్తం 7 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఇక్కడ డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి, క్లర్క్ పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, కోడింగ్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు కూడా 10th క్లాస్ పాస్ అయ్యండి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకేమో ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి ఉండి అలాగే 5 సంవత్సరాల అనుభవం అయితే ఉండాల్సి ఉంటుంది ఎలక్ట్రీషియన్ విభాగంలో. ప్లంబర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులు కూడా సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందనమాట. ఇలా ఇక్కడ సబ్ స్టాఫ్ పోస్టులు, ఇక్కడ మాలి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. టైలర్ పోస్టులు ఉన్నాయి. టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా 10th క్లాస్తో పాటుగా టెలిఫోన్ ఆపరేటర్గా అనుభవం ఉంటుందన్నమాట. అనుభవం ఉండాల్సింది ఉంటుంది. ఇక్కడ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వ్యాన్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ వ్యాన్ డ్రైవర్ పోస్టులకి 10th క్లాస్తో పాటుగా డ్రైవింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట, హెవీ డ్రైవింగ్ లైసెన్స్. కార్పెంటర్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఈ పోస్టులు కూడా 10th క్లాస్ పాస్ అయ్యండి. సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. బార్బర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, బార్బర్ పోస్టులకు 10వ తరగతి. అలాగే సబార్డినేట్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కూడా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దోబీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కూడా కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డిప్లొమా అర్హతతో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. వీటినే స్టోర్ కీపర్ అనేసి కూడా పిలుస్తారు. ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇక్కడ రికార్డ్ కీపింగ్లో అనుభవం, 5 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధిత విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంఎన్ఓ పోస్టులు, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా అనమాట. డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ కోర్స్ పూర్తయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి డిప్లొమా ఇన్ ఇమేజింగ్ టెక్నీషియన్
ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 23 రకాల పోస్టులని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారండి. కానీ మీరు అప్లై చేసుకోవాల్సింది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జూన్ 18వ తారీఖు నుంచి జూన్ 25వ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్తో పాటుగా. ఈ పోస్టులకి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి ఉపాధి కల్పన కార్యాలయం S27 IDOC కార్యాలయం పాల్వంచ అనే అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీది ఏ జిల్లానో మీ జిల్లాకు సంబంధించినటువంటి నేమ్ కామెంట్ రూపంలో తెలపండి. నేను మొన్నటి రోజు కూడా ఒక వీడియో అయితే చేశాను అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా వీడియో చేయండి అనేసి నాకు చాలామంది కామెంట్ రూపంలో తెలిపారు. వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేయడం జరిగింది. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.